గుడ్ మార్నింగ్ డాడీస్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి బీవీహెచ్ఈవి మొన్న ఏదైతే మనం 200 కిలోమీటర్ల నుంచి మనం ప్రకటించి దాని ట్రయల్ రన్లో 300 కిలోమీటర్లు చూపించాం మనం. ఆ వెహికల్స్ ఇప్పుడు మన దగ్గర స్టాక్ ఉన్నంత వరకు అవి నేను మార్నింగ్ చెప్పినట్టుగా 1,67,900 రూపాయలు చొప్పున వాటిని ఇస్తున్నాం. ఆ స్టాక్ అయిన వెంటనే ఆ వెహికల్స్ ఇంక ఉండవు. కొత్త వెహికల్సే ఇక మీద నుంచి వస్తాయి. కొత్త వెహికల్స్ ఏం తీసుకోవాలన్నది ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి. నేను ఒక 25 ఫ్యాక్టరీస్ వరకు తిరిగాను. రకరకాల వెహికల్స్ ఫ్యాక్టరీస్ అంటే స్కూటర్స్ అని, బైక్స్, ఆటోస్, లోడర్స్, కార్స్, ఇలా బ్యాటరీస్, ఇవి కాకుండా నా పర్సనల్ ఇన్వెన్షన్కి కావాల్సినటువంటి ఆ వెహికల్కి కావాల్సినటువంటి కొన్ని రకాల ఫ్యాక్టరీలకి మొత్తం మీద ఒక 25 ఫ్యాక్టరీస్ దగ్గర తిరిగాను నేను. నిర్విరామంగా ఎక్కడ ఆగకుండా రాత్రి పగలు పనిచేసి చాలా హార్డ్గా వర్క్ చేసి తిరిగి వివరం అంతా తీసుకొని అన్నీ మాట్లాడేసుకొని రెడీ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఆ వెహికల్స్ ఏంటి అని నేను మీకు రోజు పంపిస్తూ ఉంటాను. అవి చూడండి. ది బెస్ట్ వెహికల్ తీసి అవి కూడా తీసుకొస్తాను. ఎందుకంటే నేను కంప్లీట్గా ఎక్స్పోర్ట్ వెహికల్స్ మాత్రమే తీసుకొస్తున్నాను. అంటే మన దేశంలో ఇంకా ఈ వెహికల్స్ రాలేదు. నాకు తెలిసినంత వరకు ఈ వెహికల్స్ మన దేశానికి రాలేదు. ఎందుకంటే ఇదంతా ఎక్స్పోర్ట్ క్వాలిటీ. ఇండియా అనేసరికి వాళ్ళ దృష్టిలో అతి తక్కువ రేటు ఉండాలి, నాణ్యత లోపించిన తక్కువ రేటుకే రావాలి అనేటువంటి నానుడి వెళ్ళిపోయింది వాళ్ళకి. ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళందరూ తక్కువకు వస్తాయా అనుకుంటూ వెళ్ళారు. క్వాలిటీని పూర్తి మర్చిపోయారు. అందువల్లే బండి కొన్నుడు ఎవడు క్వాలిటీ మీదకి వెళ్ళట్లేదు. క్వాలిటీ లేక బాధపడుతున్నారు. ఇప్పుడు నేను అటు రేటుని ఇటు క్వాలిటీని మూడోది మైలేజ్ని సమం చేసి ఓ మంచి రేటుకి అందించే పనిలో నేను సంపూర్ణంగా నా తాలూకు వర్క్ అంతా ఫినిష్ చేశాను. అందులో భాగంగా ఇప్పుడు మీకు ఒక మోడల్ వెహికల్ పంపిస్తాను. మళ్ళీ అలా తర్వాత మరొకటి అలా తర్వాత మరొకటి పంపిస్తాను. అవి చూడండి. ఇవి మన దేశంలో లేనివి. ఈ యువతకి అందరికీ నచ్చుతాయని నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ బళ్ళన్నింటిలో కూడా మనకు ఆయన్ని తీసుకుంటున్నాం. కేబీసీని తీసుకుంటున్నాం. అది మీరు యూటిలిటీలోకి వాడచ్చు. మీరు ఎలాగో చేస్తున్నారు, అలాగే నేను కూడా చేస్తాను. నేను ఖచ్చితంగా మా యూటిలిటీలో మంచి నైపుణ్యాన్ని చూపించి అద్భుతంగా తీసుకెళ్తాను. మీ ప్రయత్నంగా చేసినప్పుడు ఖచ్చితంగా మనందరం కష్టపడితే మనం అనుకున్నట్లుగా మీరందరూ కూడా దీని మీద వర్క్ చేస్తే, అంటే ప్రత్యేకించి పని తీసుకొని నేను చేసేది కాదు. మీరు చేస్తున్న పనుల్లో దాన్ని యూటిలిటీ తీసుకెళ్ళండి. నేను చేస్తున్న పనిలో నేను యూటిలిటీ తీసుకెళ్తాను. అద్భుతంగా మన కాయిన్ రేటు సూపర్గా వెళ్తుంది. కొద్ది రోజులు అందరూ కొనుక్కుని దాచుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని ప్రోత్సహించండి. లేదా యూటిలిటీలో తీసుకుని దాచుకునే వాళ్ళు ఉంటారు, దాన్ని ప్రోత్సహించండి. ఎవరైనా కాయిన్స్ ఉన్నవన్నీ అమ్ముకోరు. ఇప్పుడు మీ అందరి దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ ప్రజలకు వెళ్ళిపోయాయి అనుకోండి, ఎక్కువ మందికి వెళ్ళిపోయి ఒక 50 కోట్ల 60 కోట్ల మందికి వెళ్ళింది అనుకోండి, ఓన్లీ ఎగ్జాంపుల్కి వెళ్ళింది అనుకోండి, అందరూ ఒక్కసారిగా అమ్మరు. వాళ్ళు రేట్ చూసుకొని అమ్ముతారు. లేదంటే ఒక్కొక్కడు ఇప్పటికి కూడా సెలవులు కాయిన్ నేను 2029లో అమ్ముతాను, లేదా 2030లో అమ్ముతాను, అప్పటి వరకు ఏ రేటుకి అయితే తెల్లియండి అని కూడా ఉంచుని ఉన్నారు. కొనుక్కుని కావచ్చు, సంపాదించుకుని కావచ్చు. అలాగే బయటను కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మన అందరి ప్రయత్నం చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఎల్ఎంఎల్ చేయండి, వ్యాపారం చేయండి, మరి ఏ ఇతర కార్యక్రమాలు చేయండి, డిపార్ట్మెంట్ స్టోర్ చేయండి, ఏది చేసినా దాంట్లో యూటిలిటీగా అది వాడండి. నేను ఈ వెహికల్ అన్నింటికి యూటిలిటీగా వాడతాను. ఇది మంచి ఆలోచన. మన ఆలోచన ఇది. కాబట్టి ఖచ్చితంగా మంచి విజయం ఇస్తుంది. ఇప్పుడు నేను ఈ వెహికల్స్ పంపిస్తాను, అవి చూడండి ఒకసారి. థ్యాంక్ యూ. మైలేజ్లో మన మార్కు కనబడుతుంది డెఫినెట్లీగా.
అలాగే ఈ బండిలాడిది ఇంకోటి ఉన్నది ఉన్నదేమో మీరు చూడండి, అది కూడా చూడండి. ఓకే.